రెగ్యులర్గా వాడేటువంటి పదాలు, వాటికి ఆన్సర్స్ మనం నేర్చుకుందాం. రెగ్యులర్గా వాడే పదాలు, రైట్, దానికి ఆన్సర్స్ కూడా నేర్చుకుందాం. ఫస్ట్ది రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నువ్వేం చేస్తుంటావు అని. నువ్వేం చేస్తుంటావు? వాట్ డూ యూ డూ? వాట్ డూ యూ డూ? నువ్వేం చేస్తుంటావు అని. వాట్ డూ యూ డూ? నువ్వేం చేస్తుంటావు? చూడండి ఆన్సర్ ఏం చెప్తారు దీనికి. ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఐ ఆమ్ ఏ స్టూడెంట్. నేను స్టూడెంట్ని. రైట్. ఐ ఆమ్ ఏ టీచర్. ఐ ఆమ్ ఏ బిజినెస్ మ్యాన్ అని చెప్పి చెప్తుంటారు మీరు ఆన్సర్. ఏదైతే మీకు అప్లై అవుద్ది అనుకుంటారో దాని మీద చెప్తారు. సో వాట్ డూ యూ డూ? మీరేం చేస్తుంటారు? ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఐ ఆమ్ ఏ టీచర్. ఐ ఆమ్ ఏ బిజినెస్ మ్యాన్ అని చెప్పి మీరు ఆన్సర్ చెప్పుకోవాలి. ఇవి మనకి ఎప్పుడు కూడా వచ్చేటువంటి క్వశ్చన్స్ కాబట్టి ఇవి మీరు కంపల్సరీగా తెలుసుకొని ఉండాలి. రైట్. నీ వయస్సు ఎంత? హౌ ఓల్డ్ ఆర్ యూ? హౌ ఓల్డ్ ఆర్ యూ? నీ వయస్సు ఎంత? నా వయస్సు 25 సంవత్సరాలు. రైట్. ఐ ఆమ్ 25 అని చెప్పినా సరిపోతుంది. ఐ ఆమ్ 25. లేకపోతే ఐ ఆమ్ 25 years old. 25 years old అని చెప్పి చెప్తాం. ఐఎమ్ 25 years old. ఈ విధంగా మనం చెప్తాం. సో వాట్ డూ యూ డూ? నువ్వేం చేస్తుంటారు? మీరేం చేస్తుంటారు? ఐ ఆమ్ ఏ టీచర్. ఐ ఆమ్ ఏ స్టూడెంట్. నీ వయస్సు ఎంత? నీ వయస్సు ఎంత? మీ వయస్సు? హౌ ఓల్డ్ ఆర్ యూ? మీ వయస్సు ఎంత? ఐ ఆమ్ 25. రైట్. మీరు ఎక్కడ పుట్టారు? వేర్ వర్ యూ బోర్న్? మీరు ఎక్కడ పుట్టారు? ఇక్కడ నేను వర్ వాడాను. ఇక్కడ వేర్ ఆర్ యూ అని అడగట్లే, ఎందుకంటే జరిగిపోయిన పని కాబట్టి నేను అక్కడ వర్ అనేది వాడా. వేర్ వర్ యూ బోర్న్? I was born in AP. నేను ఏపీలో పుట్టాను. I was born in AP. కాబట్టి ఇట్లాగా ఈ చిన్ని వర్డ్స్ మీరు పక్కాగా ఆన్సర్స్ చెప్పగలిగేటట్టు ఉండాలి. చెప్పగలిగేటట్టు మీరు ఉండాలి. ఓకే. రైట్. నెక్స్ట్ చూద్దాం. నువ్వెందుకు లేట్ అయ్యావు? నాలుగోది వై ఆర్ యూ లేట్? నువ్వెందుకు ఆలస్యం అయింది అని. నీకెందుకు ఆలస్యం అయింది అంటే ఏం చెప్తారు? బస్సు మిస్ అయిపోయాను అని చెప్తారు. బస్సు మిస్ అయిపోయింది. ఐ మిస్డ్ ద బస్ అని చెప్పి మీరు చెప్తారు అన్నమాట. సో వై ఆర్ యూ లేట్? మీకెందుకు లేట్ అయింది? నేను బస్సు మిస్ అయిపోయాను. రైట్. వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వేం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వేం చేస్తున్నావు అంటే అది ఇప్పుడే ఏం చేస్తున్నావు అని కాదు, నువ్వు మామూలుగా ఏం చేస్తున్నావు అని, ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నావు అని. కాబట్టి మీరేం చెప్తారు? ఐ ఆమ్ రైటింగ్ ఏ నావెల్. నేను ఒక నావెల్ రాస్తున్నాను, ఒక పుస్తకం రాస్తున్నాను. ఐ ఆమ్ రైటింగ్ ఏ బుక్. నేను ఒక పుస్తకం రాస్తున్నాను అని చెప్పి మీరు చెప్తారు. ఓకే. రైట్. ఓకే. నెక్స్ట్. కానీ ఇలాంటి క్వశ్చన్స్ మీరు పక్కాగా అందరూ కూడా తెలిసి ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా. ఓకే. నెక్స్ట్. రైట్. ఏం జరుగుతుంది? వాళ్ళేదో కొంతమంది గుసగుసగా మాట్లాడుకుంటూ ఉంటారు, అంతా వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అప్పుడు మీరు అడుగుతారు వాట్ ఈజ్ గోయింగ్ ఆన్? ఏం జరుగుతుంది? వాట్ ఈజ్ గోయింగ్ ఆన్? ఏం జరుగుతుంది? వాట్ ఈజ్ గోయింగ్ ఆన్? మామూలుగా ఏం చెప్తామని ఏమి లేదని నన్ను నథింగ్.
వాట్ ఈజ్ గోయింగ్ ఆన్? నథింగ్. నథింగ్ స్పెషల్. అంత ప్రత్యేకంగా ఏమీ లేదు. అంత ప్రత్యేకంగా ఏమీ కూడా లేదు. వాట్ ఈజ్ గోయింగ్ ఆన్? నథింగ్ స్పెషల్. నథింగ్ స్పెషల్. అంత గొప్పగా ఏమి లేదు. ఏదో మామూలు విషయాల గురించే మేము మాట్లాడుకుంటున్నాము. రైట్. రైట్. నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్? నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? దేనికోసం వెతుకుతున్నావు? ఐ ఆమ్ లుకింగ్ ఫర్ మై వాచ్. ఐ ఆమ్ లుకింగ్ ఫర్ మై వాచ్. ఐ ఆమ్ లుకింగ్ ఫర్ మై బుక్. ఏదన్నా సరే మీరు చెప్తారు, నేను నా వాచి కోసం ఎతుకుతున్నాను. నేను నా వాచి గురించి ఎతుకుతున్నాను. ఇలాగా మనం ఈ ఆన్సర్స్ అన్నీ కూడా చెప్పగలిగేటట్టు మనకి ఉండాలన్నమాట. రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐ ఆమ్ ఫ్రమ్ విజయవాడ. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఐ ఆమ్ ఫ్రమ్ విజయవాడ. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐ ఆమ్ ఫ్రమ్ విజయవాడ. ఐ ఆమ్ ఫ్రమ్ కర్నూలు. ఐ ఆమ్ ఫ్రమ్ కడప. ఏదన్నా సరే మీరు ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి అడుగుతున్నాడు. రైట్. మీరు ఎక్కడ ఉంటారు? వేర్ డూ యూ లివ్? మీరు ఎక్కడ నివసిస్తుంటారు? ఐ లివ్ ఇన్ గాంధీనగర్. ఆ ఏరియా పేరు రాస్తారు. వేర్ డూ యూ లివ్? లేకపోతే కంట్రీల గురించి అనుకుంటున్నారు అనుకోండి, ఐ లివ్ ఇన్ ఇండియా అంటారు. స్పెసిఫిక్గా మీరు చెప్పాలనుకోండి, ఐ లివ్ ఇన్ గాంధీనగర్. ఇలాగా మీరు ఆన్సర్స్ చెప్పగలిగేటట్టు ఉండాలి. చిన్న వాటన్నిటికీ కూడా మీరు చెప్పేటట్టు ఉండాలి. ఓకే. రైట్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అనటానికి వాట్ ఈజ్ యువర్ ఫాదర్? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? వాట్ ఈజ్ యువర్ ఫాదర్? మై ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్. My father is a lawyer. My father is an engineer. ఇలా మీరు ఎన్నన్నా సరే ఆన్సర్స్ రాసుకోవచ్చు. మై ఫాదర్ ఈజ్ ఏ డాక్టర్. మై ఫాదర్ ఈజ్ ఎ లాయర్. మై ఫాదర్ ఈజ్ అన్ ఇంజనీర్. ఎప్పుడు చెప్పాలి? వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే ఈ విధంగా మీరు చెప్తూ ఉండాలన్నమాట. రైట్. కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్లో అడిగేటువంటి క్వశ్చన్స్ ఇవే. మన జనరల్గా చెప్పగలిగేటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా ఇట్లాగే ఉంటాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. నీ పుట్టినరోజు ఎప్పుడు? వెన్ ఈజ్ యువర్ బర్త్డే? నీ పుట్టినరోజు ఎప్పుడు? వెన్ ఈజ్ యువర్ బర్త్డే? ఏం చెప్తారు మీరు? My birthday is on September 14th. My birthday is on September 14th. నా బర్త్డే సెప్టెంబర్ 14th నాడు మనకి వస్తుంది. నా బర్త్డే సెప్టెంబర్ 14th అని చెప్పి మనం చెప్తాం. సో వెన్ ఈజ్ యువర్ బర్త్డే? మై బర్త్డే ఈజ్ ఆన్ September 14th. రైట్. ఇది ఎంత?
ఇది ఎంత ఖర్చు అయింది, ఎంత ఖర్చు పెట్టావు, హౌ మచ్ ఈజ్ ఇట్, ఇది ఎంత ఖర్చు అయింది, హౌ మచ్ ఈజ్ ఇట్, ఇది ఎంత, ఇట్ ఈస్ 200 రూపీస్, ఇట్ ఈస్ 200 రూపీస్, లేకపోతే ఇట్ ఈస్ వర్త్ 200 రూపీస్, ఇట్ ఈస్ వర్త్ రూపీస్ 200, ఇట్ ఈస్ 200 రూపీస్, ఇట్ ఈజ్ 200 రూపీస్, ఇట్ ఈజ్ వర్త్ 200 రూపీస్ అని మనం చెప్తుంటాం అనమాట, చిన్ని అని కూడా. రైట్, ఓకే, రైట్. నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు, నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు, చూడండి నిన్న అంటున్నాను, మరి నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు, వేర్ వర్ యూ ఎస్టర్డే, నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు, వేర్ వర్ యూ ఎస్టర్డే, రైట్, వేర్ వర్ యూ ఎస్టర్డే, నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు, ఐ వాజ్ ఇన్ ద పార్క్, I was in the park yesterday, I was in college yesterday, I was at my house yesterday అని చెప్పి మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సో డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా చిన్ని మనం నేర్చుకుంటా ఉంటే మనకి ఇవి చాలా ఉపయోగంగా ఉంటాయి అన్నమాట. రైట్. సో డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మనం కొత్త వీడియోస్తో మళ్ళీ నేను మేము ముందుకు వస్తాను. అప్పటిదాకా గుడ్ డే, టేక్ కేర్, బై, గుడ్ డే టు యూ ఆల్.